ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్మీ పిల్ల వైజాగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. వాటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నా గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఆర్మీలో చేస్తున్నావు బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అని చెప్పేసి అవి క్లియర్ చేసుకుందాం. అండ్ ఆల్సో చాలామందికి ఆర్మీలోకి వెళ్ళాలంటే ఏ ప్రాసెస్ ఏంటి, ఇలాంటివి ఇంకా అమ్మాయిలకి బాగుంటుందా లేదా అని చెప్పేసి ఒకదాని గురించి లైన్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, ఆర్మీ జీడీలో అమ్మాయిలకి ఎలా ఉంటుంది అని. అండ్ సెకండ్, ఇంకా ఒక రోజులో ఎన్ని గంటలు డ్యూటీస్ ఉంటాయి అని చెప్పేసి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్మీలోకి అంటే అగ్నివీర్, ఇప్పుడు ఆర్మీ అంటే ఇప్పుడు అగ్నివీర్ కదా వచ్చింది, ఒకప్పుడు పర్మనెంట్ వాళ్ళు ఉండేవారు. సో అగ్నివీర్లో అమ్మాయిలకి అబ్బాయిలకి లీవ్స్ ఒక్కటేనా? అండ్ ఆల్సో అగ్నివీర్లో ఎన్ని డేస్ హాలిడేస్, ఇంటికి ఎన్నిసార్లు పంపిస్తారు, శాలరీ ఎంత, అమ్మాయిలు ఖచ్చితంగా అమ్మాయిలు హెయిర్ కట్ చేసుకోవాలా అని చెప్పేసి ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళ గురించి అయితే ఆ డౌట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందైతే నాతో ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూడండి. మేబీ అది నాకు యూస్ఫుల్ అవుతుంది, మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్మీలో అమ్మాయిలకి ఎలా ఉంటుందని చెప్పేసి కదా. సో ఎలా ఉంటుందంటే సివిల్ లాగే ఉంటుందని నేను చెప్పగలను, బట్ ఇంటి దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అయితే ఉండవు కదా. అండ్ ఇంకొకటి, మనకు మెయిన్ అమ్మాయిలకి పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటి అని చెప్పేసి. సో నేనేం చెప్తానంటే, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమంది CO 2ICs ఉంటారు కదా, ఆఫీసర్స్. సో వాళ్ళైతే ఎక్స్క్యూజ్ చేస్తారు, కొన్నిసార్లు కొంతమంది ఎక్స్క్యూజ్ చేయరు. అది యూనిట్లో ఉన్న ఆఫీసర్స్ మీద, సీనియర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ రూల్ ప్రకారంగా అయితే మనకి ఎప్పుడైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అప్పుడు మనకి రెస్ట్ ఇవ్వాలి. డ్యూటీ ఎక్స్క్యూజ్ కానీ, రన్నింగ్ ఎక్స్క్యూజ్ కానీ ఇలాంటివి ఏమీ లేదు. ట్రైనింగ్లో అయితే ఖచ్చితంగా పీటీ డ్యూటీస్ ట్రైనింగ్ చేయాల్సిందే మన పర్సనల్ ప్రాబ్లమ్స్లో కూడా. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా మనకి రెస్ట్ కావాలి అనుకుంటే మన పర్సనల్ టైంలో మనం ఎంఐ రూమ్కి వెళ్ళాలి, సిక్ రిపోర్ట్ తీసుకొని 1 days 2 days ఎన్ని డేస్ కావాలనుకుంటే అన్ని డేస్ మనం అటెండెన్సీ తీసుకోవాలి, అప్పుడు మనకి రెస్ట్ ఇస్తారనమాట. అండ్ ఇంకా డ్యూటీస్ ఎన్ని అవర్స్ ఉంటాయని అడిగారు కదా. ఆ డ్యూటీస్ ఎన్ని అవర్స్ ఉంటాయి అని అడుగుతారు అందరూ. నేను ఏం చెప్పను, ఒక ఇన్ఫెంట్రీ ఆర్టిలరీ వాళ్ళకైతే రోజులో ఇన్ని గంటలు డ్యూటీస్ అని చెప్పేసి ఉంటాయి. బట్ CMPలో ఇన్ని గంటల డ్యూటీ రోజుకి అని చెప్పేసి ఉండదండి. ఎందుకంటే పోలీస్ డ్యూటీస్ తెలుసు కదా, ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా వెళ్ళాల్సిందే. సో మార్నింగ్ మనం మొబైల్ డ్యూటీకి వెళ్ళామనుకో, మొబైల్ డ్యూటీ 3 hours ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకా పాయింట్స్మెన్ డ్యూటీ ఇలాంటివి ఏమైనా వెళ్ళామంటే అది మార్నింగ్ 8కి వెళ్తే ఆఫ్టర్నూన్ 1కి వస్తాము. సో నో టైం అండి. మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ డ్యూటీస్ పంపిస్తారో తెలీదు. బట్ ఇక్కడ CMPలో అయితే రెడీగా ఉండాలి యూనిఫామ్ వేసుకొని. డ్యూటీ లిస్ట్ అనేది మన ఉదయం ఏ డ్యూటీ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అది ఈరోజు నైటే మనకి డ్యూటీ లిస్ట్ వస్తుంది, అది ఫోన్కి పంపిస్తారనమాట. దాన్ని చూసుకొని దాని ప్రకారంగానే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన టైం షెడ్యూల్ అంతా సెట్ చేసుకోవాలి. ఓకే. అండ్ థర్డ్ క్వశ్చన్, ఎన్ని రోజులు లీవ్స్ పంపిస్తారు, అసలు అగ్నివీర్కి లీవ్స్ ఎన్ని అని అడుగుతున్నారు. అగ్నివీర్స్కి లీవ్స్ అయితే 30 days అండి. అండ్ ఇయర్లీ మనం ఎన్నిసార్లు లీవ్కి వెళ్ళొచ్చు అంటే, పర్మనెంట్ వాళ్ళకైతే కొంచెం రూల్స్ ఉంటాయి, బట్ అగ్నివీర్ వాళ్ళకి అలాంటివి ఏం లేదు. ఎందుకంటే అగ్నివీర్ వాళ్ళకి ఉన్నవే 30 days లీవ్స్, అందులోని ఒకసారి 2 సార్లే వెళ్ళాలంటే అలా కుదరదు కదా. 30 daysలో మనం మహా అయితే సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తాం, 10 days తీసుకుని 3 times వెళ్తాం. ఇంతకంటే ఎక్కువగా వెళ్ళలేము. ఒకవేళ ఇంతకంటే తక్కువ డేస్ తీసుకుని, 10 days కన్నా తక్కువ తీసుకొని వెళ్దామన్నా సరే మనం 6 days తీసుకుంటే జర్నీ టైంలోనే అయిపోతాయి 6 days. కాబట్టి మినిమం 10 days తీసుకొని 3 times అయితే ఇంటికి వెళ్తారు. నేనైతే 10 days ఓకే 3 times వెళ్తాయి ఇయర్లీ ఇంటికి. అండ్ ఇంకా శాలరీ ఎంత అని అడుగుతున్నారు చాలామంది. మెయిన్ శాలరీ గురించి, శాలరీ ఎంత అని అడిగితే, అగ్నివీర్కి ట్రైనింగ్ టైంలో 21,000 వస్తుంది శాలరీ. 21,000 ట్రైనింగ్ టైంలో వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్కి వస్తే 23,000 వస్తుంది. 23,000 తర్వాత సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్కి వస్తే 25 వస్తుంది. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్కి వస్తే 25 వస్తుంది. ఇయర్లీ 2,000 పెరుగుతుంది. బట్ మనకి నోటిఫికేషన్లో శాలరీ 40,000 అని చూపిస్తారు. మీరు అడగొచ్చు, అక్క నోటిఫికేషన్లో 40,000 ఉంది శాలరీ, మీరు చెప్తున్నారు 21, 22, 25, 27 లాస్ట్ అని చెప్పేసి. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనకి అగ్నివీర్కి 4 years కంప్లీట్ అయిన తర్వాత ఎంత 10,50,000 అమౌంట్ ఇస్తున్నారు కదా. ఆ అమౌంట్ ఎక్కడి నుంచో ఇవ్వట్లేదు గవర్నమెంట్. మన శాలరీలో డబ్బులు, మనకు వచ్చే శాలరీలోని డబ్బులు కట్ చేసుకొని మన దగ్గర నుంచి 5,50,000 తీసుకొని గవర్నమెంట్ 5 lakhs వేస్తుంది అనమాట.
సో టోటల్గా 10,50,000 మనకి అమౌంట్ 4 ఇయర్స్ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తారు. అందుకే మనకి శాలరీ కూడా తక్కువ. అండ్ పర్మనెంట్ వాళ్ళకి డిఏ అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి ఉంటే మనకు అలాంటివి ఏమీ లేదు, ₹1 ఎక్స్ట్రా రాదనమాట. అండ్ దేనికి కట్ అవ్వు, పిఎఫ్ అని అదని ఇదని కూడా ఏం కట్ అవ్వు. మనకు కట్ అయ్యేది ఒకటే, అగ్నివీర్ పాలసీకి సంబంధించి ఇయర్లీ మంత్లీ కట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మాకు 11,000 కట్ అవుతుంది. స్టార్టింగ్ 9,000, తర్వాత అలాగే నెమ్మదిగా 11,000 పెరిగింది. అండ్ 4th ఇయర్లో చూడాలి ఎంత పెరుగుతుందో. 2026 4th ఇయర్ వస్తుంది మాకు. 2026 అంటే ఈ ఇయర్ ఫెబ్రవరితో మాకు 4th ఇయర్ వస్తుంది. ఇప్పుడు 3rd ఇయర్ నడుస్తుంది. అండ్ ఇంకా డౌట్స్ ఏమున్నాయి? ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంది. ఇప్పుడు నాకు డ్యూటీకి కూడా టైం అయిపోతుంది. అండ్ వీడియో అయితే చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. వీడియో ఖచ్చితంగా చూడండి, మేబీ యూజ్ అవుతుంది. ఓకే బాయ్. అప్పటి వరకు మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మన ఛానల్లో వచ్చి ప్రతి వీడియో కూడా చూసి లైక్ చేయండి. అండ్ మెయిన్ లాంగ్ వీడియోస్ అయితే చూడండి, అది నాకు చాలా యూజ్ ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.